నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. కానీ మన గుండు అంకుల్ ఏం చేశాడు, టాస్క్ అయిపోయిన తర్వాత ప్రియా శెట్టితో మాట్లాడుతున్నాడు, నేను ఇమ్మాన్యువల్, తనూజ అండ్ బర్నీ గారు వచ్చినప్పుడు ఒక లేడీ 2 మగవాళ్ళతో ఆడుతున్నా అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నాకు 3 ఆడవాళ్ళతో ఆడుతున్నాను అని అన్నాడండి. ఎంత పెద్ద స్టేట్మెంట్ భయ్యా అది. ఫస్ట్లీ ఆయన ఉద్దేశం ఏంటి, ఆడవాళ్ళు తక్కువనా లేకపోతే ఆడవాళ్ళు వీక్ అనా? అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూసాడన్నట్టే కదా. అంటే ఆడవాళ్ళు దేంట్లో తక్కువ? ప్రతిసారి ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ బయాస్ ఉండకూడదు, మనమంతా ఒకటే, సమానత్వం, నేను అల్లూరు సీతారామరాజు, నేను ఒకే రోజు పుట్టాను, నేను ఆయన ప్యాట్రియోటిక్ ఫీలింగ్, ఇవన్నీ సోది ముచ్చట్లు చెప్తాడు, ఎథికల్గా ఉంటాను, మాస్క్ వేసుకోను, నీతిగా నిజాయితీగా ఉంటాను. ఇదా భయ్యా నీ సంస్కారం? అంటే ఆడవాళ్ళని అంత చులకనగా చూస్తున్నావు, మళ్ళీ ఆ వైఫ్ని నేను గుండెలో పెట్టుకుంటాను, నాలో సగభాగం అంటావు. అసలు నువ్వు చెప్పే మాటలకి చేసే చేతులకి ఏమైనా సంబంధం ఉందా? గుండు అంకుల్ అంటేనే ఇమ్మాన్యువల్ తీసుకోలేకపోయావే, బాడీ షేమింగ్ అన్నావే, అంత రాద్ధాంతం చేసావే, మరి ఇమ్మాన్యువల్ని ఇలా నేను పరిగెత్తలేని బాడీ షేమింగ్ చేసావే. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటా? అరే నువ్వు అంత పెద్ద మాట అనడానికి వాళ్ళు ఏం చేశారు? కళ్యాణ్ పడాల నిజంగానే సపోర్ట్ తీసుకున్నాడు అండ్ దానివల్ల ఎలిమినేట్ చేశాడు టాస్క్ నుంచి. దానికి నువ్వు ఇన్ని మాటలు అనాలా వాళ్ళని ఆడవాళ్ళు అనడం పెద్ద తప్పు, అండ్ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు.